థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి మేడం. ఎంత అద్భుతంగా ధ్యానం చేయించారంటే, అసలు ఎంత గూఢార్థం ఉన్న పద్యాలతో మేడం. చాలా ఆనందంగా ఉంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సరే. నమస్తే ఆల్ మాస్టర్స్. మనకింత చక్కటి డివైన్ ప్లాట్‌ఫార్మ్ అందించిన సరోజమ్మకు అనంత కోటి పాదాభివందనాలు మరియు కృతజ్ఞతలు. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్ 23rd మాస్టర్స్ అందరికి వెల్కమ్. అసలు అప్పుడే 22 ఎపిసోడ్లు అయిపోయింది అనిపిస్తుంది మాస్టర్స్ నాకైతే. ఇంకా మధ్యలో గ్యాప్స్ కూడా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడం ఎంతో చక్కటి ప్లాట్‌ఫార్మ్ అందించారు మనకు సరోజమ్మ. అసలు ఈ డిస్కషన్‌లో ఎంత నేర్చుకుంటున్నామో. కొత్త వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఫోన్‌లో మాట్లాడుతున్నారు మాస్టర్స్. మాట్లాడి, మేడం ఇది చాలా బాగుంది. మేమసలు వినలేదు. ఇప్పుడు మీరు పెడుతున్నందుకే ఈ సెషన్ విని మేము దేంట్లో పాల్గొంటున్నాం. మేమెంతో నేర్చుకుంటున్నాం అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్. మనం ఏ వర్క్ చేసినా ఎంతమంది అనేది కాకుండా ఏ ఒక్కరిలో కొద్దిగా మార్పొచ్చినా సరే. అసలు కొత్త వాళ్ళు మరీ అసలు మన యూట్యూబ్‌లో డైరెక్ట్ విన్న వాళ్ళే కాల్ చేస్తున్నారు మేడం. అక్కడ చేసి తెలిసిన వాళ్ళు కాల్ చేసి, "మేడం మాకు కూడా ఒక జూమ్ లింక్ పంపించండి" అని, మమ్మల్ని మీ గ్రూప్‌లో జాయిన్ చేసుకోండని చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సరోజమ్మకు మరొక్కసారి వేల వేల కృతజ్ఞతలమ్మా. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. 23rd సెషన్‌లో చాలా నేర్చుకునేదుంది. అది గాకుండా ఎన్నో తెలియని విషయాలు మాస్టర్స్. అసలైన రామాయణం ఏంటో మనకు తెలిసిందంటే, ఈ ఆల్రెడీ సీతాయానం విన్నవాళ్ళు ఉనింటారు. అక్కడ కాకుంటే మళ్ళీ 1000 సీడ్స్ ఆఫ్ జాయే వినే వాళ్ళకైతే, అమ్మో! రామాయణం అంటే ఇదా? సీత కథ ఇదా? ఏది అయినా మనం ఎంచుకొనే వస్తామా? ప్రతి ఒక్కటి మన ప్రణాళిక ప్రకారమే జరుగుతుందా? అనే విషయాన్ని ఎంతో క్లారిటీగా, ఎంతో అద్భుతంగా వివరించారు సరోజమ్మ ఇక్కడ. లక్ష్మీమాత ఎంత చక్కగా చెప్పిందో అసలు ఆనంద్ కర్ణేష్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్ మనందరం. ఎంత చక్కటి బుక్‌ను మనకందించారో అసలు. ఎన్ని క్వెషన్స్ అమ్మ చెప్తుంటారెప్పుడు. ఆనంద్ కర్ణేష్ గారేసే క్వెషన్‌లో ఎవరివో కాదు మనవే. మన డౌట్స్ తీరడానికే. అన్నీ మనదే. ప్రతి ఒక్కటి మనదే. ఇది ఎవరితో ఎవరి కథనో అనుకుంటున్నాం కానీ మన కథనే. ప్రతి ఎపిసోడ్‌లో చెప్తుంటారు మాస్టర్స్. మన కథనే ఇది. చాలా అద్భుతంగా ఉంది. మాస్టర్స్ ఈ సెషన్ విని దాంట్లో మీ ఎక్స్‌పీరియన్స్‌ను అందులో ఉన్న నాలెడ్జ్ షేర్ చేయడానికి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ అందరూ మాట్లాడండి. అందరికి ఎన్నెన్నో డౌట్స్. అసలు క్వెషన్ ఆన్సర్‌లో ఒక మేడం అంటుంది. మేడం మా సార్ గూడా ఎంతో డౌట్ ఉండే రామాయణంలో. ఇది విన్న తర్వాత అబ్బా! ఇదా అని మేము మాట్లాడుకుంటున్నాం. సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది. అబ్బా! రాముడు ఇలా చేసాడే. కానీ అక్కడ ఇంకొకటి చెప్పారు మాస్టర్స్. అసలు రావణుడిని రావణుడు ఇలాంటి వాడు, రాక్షసుడు అనుకునేవాళ్ళు కాదంట. రావణుడు పని రావణుడు చేశాడు కానీ, రావణుడిని ఎవ్వళ్ళు అనుకునేవాళ్ళు గారంట. ఇంకా రాముడినన్నా, అరే! సీతమ్మని అడవికి పంపించారు అనుకునేవాళ్ళంట. అంటే చూడండి మాస్టర్స్ అసలు ఏం జరుగుతుంది? ఏం చూస్తున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? ఎంత బాగా అద్భుతంగా చెప్తుంది సీతమ్మ అయితే. నేను ఒంటరిగా నా జీవితాన్ని గడుపుకోవాలనుకున్నాను కాబట్టే నేను అడవికొచ్చాను. నేను రాముడి వెంట రావడానికి కూడా నా ప్రణాళిక, నా ఇష్టంతోటే వచ్చాను. నా పిల్లలతో నేను వెళ్ళానంటే ఎప్పుడు ఆ రాజ్యంలో ఉండి, ఆ రాజభవనంలో ఉండే విద్యలే కాదు, ప్రకృతితో వాళ్ళు గడపాలి కాబట్టి నేనే నా ఇష్టంతోటే, నా ఎంపికే ఇది ఎవరిది కాదు. అన్ని గాసిప్స్ అని చెప్తుంది. చూడండి మాస్టర్స్ అసలు చాలా బాగా ఉంది. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడాలి ప్రతి ఒక్కరు. చాలా అద్భుతం మాస్టర్స్. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఈ ఎపిసోడ్ నుంచి. ఏంటి మాస్టర్స్ ఎవరు వినలేదా ఈ ఎపిసోడు? ఎవరు వినలేదా మాస్టర్స్ ఈ ఎపిసోడ్ మరి? అదన్నా చెప్పండి. ఆలోచి శైలజ, చెన్నై మేడం లేదు అని జెప్పేసింది. విజయ్ కుమారి మేడం. వినుకొండ విజయ్ కుమార్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సరోజ మేడం. కమ్. థ్యాంక్ యూ. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఎవరైనా రేస్ చేస్తారని చూస్తున్నాను నేను. యెస్ మేడం. నేను గూడా మిమ్మల్నే జూస్తున్నా. ఎవరు చేస్తలేరని మీరు చేయట్లేదని అర్థమైంది. అంటే పొద్దుగూకులు నేనే ఎందుకులే ఫస్ట్‌లో ఎవరైనా మాట్లాడితే బావుంటుందని వింటున్నాను. యెస్ మేడం. విన్నాను మేడం. అండ్ మనం అంతకుముందు గూడా 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ 100 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఒక సెలబ్రేషన్ చేసుకున్నాం గదా! దాంట్లో గూడా నేను ఇదే మాట్లాడింది. ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడానప్పుడు.
అందుకని మళ్ళీ ఇది వింటుంటే అది గుర్తుకొచ్చింది నాకు. ఆహ్, గెలాక్టిక్ సెంటర్ ఆఫ్ మ్యాగ్నెటిజం గురించి మాట్లాడానప్పుడు. ఆ 2 మినిట్స్ టైమ్‌లో. ఇవాళ అందుకనే మొత్తంగా కాకుండా మీరన్నట్లు నా లైఫ్‌లో ఈ ఎపిసోడ్ విన్న తర్వాత వచ్చిన చేంజెస్ గురించి చెప్తాను మేడం. అంటే అంతకుముందు గూడా నేనెప్పుడూ చిన్నప్పటి నుంచి గూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉండేదాన్ని. ఏదన్నా మనకి బాధ కలిగినా, ఒక నష్టం, కష్టం వస్తే మనం ఏ జన్మలో వాళ్ళకి ఏ హాని చేశామో, ఎవరికేమి చేశామో ఇలా అనుభవిస్తున్నామనే ఒక కాన్షియస్‌నెస్ మటుకుండేది అంతవరకు. అందుకని నేను ఎదుటి వాళ్ళని ఎప్పుడూ తిట్టుకోవటం గాని, వాళ్ళని నన్నిలా చేశారని పగలు ప్రతీకారాలు, శాపనార్థాలు పెట్టటాలు అయన్నీ చేసేదాన్ని కాదు. ఇది నేను చేసిన స్వయంకృతమే. ఏ జన్మలో చేశానో అది నాకు రిటర్న్ అవుతుంది. సో, దానికి నేను వాళ్ళని ఎందుకు దూషించటం అనే ఒక కాన్షియస్‌నెస్ ఉండేది. కానీ అది ఎలా ఉండేది? ఒక గిల్టీనెస్‌తో ఉండేది. ఆ భావన ఎలా ఉంటుందంటే, మనం ఏదో అపరాధం చేశాం. మనం తప్పు చేశాం. మనం పాపం చేశాం. ఆ పాప ఫలితం అనుభవిస్తున్నాం అనే ఒక గిల్టీనెస్ ఉండేది. ఆ గిల్టీనెస్ వల్ల నేను కొంచెం కుంగిపోతూ ఉండేదాన్నమాట. ఒక ఆత్మ న్యూనతకి లోనైతుండేదాన్ని. ఈ ఎపిసోడ్ విన్న తర్వాత ఈ 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్‌లో' మేడం గారు చెప్పిన తర్వాత నాలో వచ్చిన మార్పేంటంటే, ఇది మనం వేసుకున్నటువంటి డివైన్ ప్లాన్ అనేది ఒకటి. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగా కర్మ ఇయన్నీ మనకి శాస్త్ర ప్రకారంగా తెలుసు. కానీ అది గూడా నేనెలా తీసుకుంటాం, మనం ఒక ట్రాజడీగా తీసుకుంటాం. అబ్బా! మన ప్రారబ్ధం ఇది, మన కర్మ ఇదే అనుకుంటాం. అనుభవిస్తున్నామని. కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు అసలు ఆ ప్రసక్తే మనం తెచ్చుకోం. అయితే ఇది వినటం వల్ల నాకేమనిపించిందంటే, మనం సోల్‌మేట్స్‌ని గూడా మనం ఎన్నుకొనొస్తాం. సాధారణంగా అంతకుముందు అందరిలాగే నా భావన గూడా ఏంటి, సోల్‌మేట్స్ అంటే మనకు ప్రియమైన వాళ్ళు. మన ఆత్మ బంధువులు. అంటే మన మన భావాలు, వాళ్ళ భావాలు ఒక రకంగా ఉన్నవాళ్ళం సోల్‌మేట్స్ అనుకునేదాన్ని నేను. అంతకుముందు ఎక్కడ విన్నా, ప్రవచనాల్లో విన్నా, పుస్తకాల్లో చదివినా సోల్‌మేట్స్ అంటే కేవలం మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు, మనతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు అనుకునేదాన్ని. ఇది వినటం వల్ల నాకేమర్థమైంది, సీతకి రావణాసురుడు సోల్‌మేట్ అంటే షాక్‌కి లోనయ్యా నేను. అసలు ఆ మాట వినటానికి నాకు ఒక రకంగా అనిపించిందన్నమాట. అదే రావణాసురుడు ఎలా అయ్యాడు సోల్‌మేట్ అనుకుంటే అది విన్న తర్వాత ఆహా! అంటే ఒక ప్లాను, ఒక కాంట్రాక్ట్. వాళ్ళు మాట్లాడుకొని ఈ ఒక పర్పస్ కోసం, ఒక లోకంలో ఒక నీతిని ప్రతిష్ఠించడం కోసం రాముడు మానవుడుగా వచ్చి, ఒక మానవుడుగా ఉంటూనే అంటే దైవత్వం అనేది ప్రకటించకుండానే, తన మానవత్వంతోనే ఎన్ని సాధించొచ్చు. ఎంత నీతి నిజాయితీలతో బ్రతకచ్చు. ఎంత మర్యాదగా ఉండొచ్చు. అని ఆ సంస్కారాన్ని, ఆ మర్యాదని కాలంలో ఉన్నటువంటి నీతి నియమాల్ని పాటిస్తూ, ఆ సంఘ నియమాల్ని పాటిస్తూ, ఒక రాజుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఎలా చేశాడు అనేది చెప్పుకుంటూ వచ్చారు రామాయణం. మనిషిగానే ఆయన్ని చూసేది. అప్పుడప్పుడు ఆయనకి ఆ దైవత్వ భావన వచ్చినా, అది మళ్ళీ క్షణికంగా ఈ లౌకికంలో పడిపోతూ ఉండేవాడు. ఎవడో ఒకడు గుర్తు చేస్తూ ఉంటారు. ఆయనకాయన గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా జరిగేది. సీతమ్మ తల్లి గూడా అంతే. ఆవిడ గూడా ఒక పర్పస్ కోసం వచ్చినా, మనం ముందు డివైన్ ప్లాన్ యేసుకున్నా, ఇక్కడికొచ్చిన తర్వాత ఆ మరుపనేది ఉంటుంది. మనం ఆత్మలో లీనమైనప్పుడు, ఆ ధ్యాన స్థితిలో మనకు గుర్తొస్తుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్‌లు ఏమి మనం అనుకున్నామో గుర్తొస్తుంటాయి. అంటే ఆ స్థితిని అందుకున్న వాళ్ళకి. వాళ్ళు సాక్షాత్తు అవతార వాళ్ళు అవతార పురుషులు, అవతార స్త్రీలు కాబట్టి, డివైన్ బీయింగ్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం వెంటనే కనెక్ట్ అవ్వగలుగుతారు. మనకి కొంచెం టైం పడుతుంది. ఆ సాధన అనేది మనం అందుకుంటే మనకు టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు నాకొచ్చిన మార్పు అది ఒక ఊరట. ఆహా! అయితే ఇయన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద. నా శత్రువులు నిజంగా మేడం గారన్నట్టు మన కుటుంబంలో తండ్రి, తోడబుట్టినోళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇక్కడకొచ్చేసరికి అత్తగారింటికొచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. భర్త, బిడ్డలు ఎవరి వల్లైనా సరే మనకి ఏ కష్ట నష్టాలొచ్చినా, గొడవలైనా ఎప్పుడు ట్రాజడీగానే అనుకునేదాన్ని నా కర్మని. ఇప్పుడు అది మారిపోయింది. ఓహో! వీళ్ళందరూ గూడా నా సోల్‌మేట్సే. వీళ్ళందరిని కూడా నేనే తెచ్చుకున్నాను. నా కర్మని నేను ప్రక్షాళన చేసుకోవటం కోసం మరి నాకు అనుభవాలు కావాలి. అది తీర్చుకోవాలంటే ఇక్కడ ఒక సినిమాల తర్వాత హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, కమెడియన్ ఉంటాడు. అందరూ ఉండాలి కాబట్టి ఈ జగన్నాటకం, జీవన నాటకంలో మరి నన్ను పీడించేవాడు ఒకడు కావాలి. నేనొకప్పుడు వాడిని పీడించాను. మరి ఎవరినో పీడించేవాడిని కాకపోయినా, ఆ పీడ ఎలా ఉంటుంది? ఆ హింస ఎలా ఉంటుంది? నేను భరించాలంటే ఎక్కడో దూరంగా ఉంటే నేనంత బాధ పడను. మా ఇంట్లో రాకడికే పుట్టాడనుకోండి, ఇంక నేను వదులుకోలేనుగా మేడం అన్నట్టు, వాళ్ళని వదులుకోలేను, వాళ్ళనేమి అనలేను, ఏమి చెయ్యలేను. ఆ బాధ పడాల్సిందే.
ఆ విధంగా నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నాకు మనసు రిలాక్స్ అయిందన్నమాట. అంతకుముందు ఉన్నటువంటి బాధ పోయి, ఓహో! పాపం వాడినెందుకు తిట్టుకుంటున్నాను. నాకు లెసన్ నేర్పించడానికి, నాకు బాట నేర్పించడానికి, నా కర్మ ప్రక్షాళన చేయించడానికే వచ్చాడు అని చెప్పేసి వాడికి మనం థాంక్స్ చెప్పుకునే పరిస్థితికొచ్చేసేసాం ఈ ఎపిసోడ్ వల్ల. యెస్ మేడం. అట్లా మేడం. అది ఆ భావన అనేది చాలా మనసుకి శాంతిని, ఊరటని ఇస్తుందన్నమాట. అది చాలా నిజం. పడే వాళ్ళకే తెలుస్తుంది. ఆ కష్టం అనేది ఎవరినైనా మనం వదులుకోగలం. భర్తకు కూడా డైవర్స్ ఇచ్చేయగలం. బిడ్డల్ని వదులుకోలేం. ఆ కష్టం అనేది నవమాసాలు మోసి కని పెంచిన మనకి వాడెంత దుర్మార్గుడైనా, ఎలాంటోడైనా మనల్ని తిట్టినా, కొట్టినా, ఊసినా వదులుకోవడానికి చాలా కష్టపడతాం ఆ రిలేషన్‌ని మటుకు. అది మాయ అనుకోండి, కర్తవ్యం అనుకోండి. అదొకటి ఉండబట్టే ప్రకృతిలో నడుస్తోంది. సృష్టి అనేది నడుస్తుంది అంటే తల్లి, బిడ్డల మధ్య ఉన్న ఆ ఎఫెక్షన్‌తోనే కదా! అటాచ్‌మెంట్‌తోనే నడుస్తుంది. అది లేని నాడు ఎవరికెవరము. అదొకటి నేను పంచుకోవాలనుకున్నాను. చాలా సూపర్. ఉన్నాయి దీంట్లో అమూల్యమైన విషయాలు. గెలాక్టిక్ సెంటర్ ఆఫ్ మాగ్నెటిజం గురించి చెప్పారు. స్త్రీలు ఎప్పుడైతే దెబ్బతింటారో దానివల్ల పురుషత్వం కూడా కూడా దెబ్బతింది అని చెప్పారు. ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఇప్పుడు సింపుల్ విషయం మేడం. మనం విసుగ్గా, చిరాగ్గా ఉన్నాం ఇంట్లో. అది అందరి మీద చూపిస్తాంగా. యెస్ మేడం. మనల్ని మనల్ని హింసించారు. సప్రెషన్‌కి లోన్ చేశారు. ఆ సప్రెషన్ అనేది ఏదో టైంలో ఎలాగోలా బయటపడాలని చూస్తుంది. మన నిరసనని సత్యాగ్రహం ద్వారా అన్నా వెలిబుచ్చుతాం. ఆగ్రహం ద్వారా అన్నా వెలిబుచ్చుతాం. రెండే కదా దారులు. మౌనం కాబట్టి సత్యాగ్రహం. ఎదురు తిరిగితే పోరాటం. అది ఆగ్రహం. ఏదో రకంగా ప్రకటిస్తాం. అప్పుడు ఎవరు దెబ్బతింటారు? ఆ ఇంట్లో ఉన్న దినచర్య దెబ్బతింటది. బిడ్డలకి, భర్తకి ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం చేయాల్సినవి చేయలేం. అప్పుడు వాళ్ళకి గూడా జరగాల్సినవి జరగవు కాబట్టి వాళ్ళది గూడా దెబ్బతింటుందన్నమాట. అలా యెస్. మన ఇంట్లో జరిగేదే సృష్టిలో జరుగుతుంది. విశ్వం అంతా గూడా జరుగుతానే ఉంటుంది. అది మార్పులు, చేర్పులు. చిన్న యెస్. విషయాన్ని అలా షేర్ చేసుకోవాలనుకున్నాను మేడం. థాంక్ యూ. సూపర్ మేడం. థాంక్ యూ. నిజం అంటే జీవిత సత్యాలు చెప్పారు మేడం. అదే. తప్పకుండా ఇంట్లో అది గూడా చెప్తారు గదమ్మా! ఎవరికో ఒక్కరికి హెల్త్ బాలేదంటే అందరం బాధపడతాం. అది కామన్. అవును. ఇంకా పిల్లలకి బాలేదంటే మాత్రం ఇంకా ఎక్కువగా. అంటే ప్రతి ఒక్క విషయము మన చుట్టుముట్టున్న మనం బాధపడితే చుట్టుముట్టున్న వాళ్ళు బాధపడతారు. మనం ఆనందంగా ఉంటే మన చుట్టుముట్టున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా. అందుకే పంచితే పెంచబడుతుందంటే ఎప్పుడు ఆనందాన్నే పంచండి. ఆనందం మన దగ్గరుంది. ప్రేమను ఎప్పుడైతే పంచుతామో అందరూ ఆనందంగా జీవించగలుగుతారు. ఇంకొక ఇంకొక ముఖ్యమైన పాయింట్ మేడం. సారీ ఇందాక చెప్పలేదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్. నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేసేది. అది చాలా బాగా నచ్చింది నాకు. అంటే నాకు తెలియకుండానే నేను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మేడం చెప్పిన తర్వాత ఆహా! నేను కరెక్ట్ రూట్‌లోనే వెళ్తున్నాననుకుంటున్నాను. అంటే సప్రెషన్‌కి లోనైన వాళ్ళల్లో ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయంతో అణిగిమణిగి, అణిగిమణిగి ఉంటున్నప్పుడు వాళ్ళల్లో ఒక పురోగతి ఉండదు. ఏది వాళ్ళనుకున్నట్టు చెయ్యలేరు. ఆ భయం అనేది నిరాశ, నిస్పృహకి, డిప్రెషన్‌కి దారి తీసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ పంచభూతాలు మనలో ఉన్నాయి. ఆ పంచభూతాల్లో ఉన్న అగ్నితత్వం అనేది అణిగిపోతుంది, ఆరిపోతుంది. అది చెయ్యకూడదు. అది జరగకూడదు. పంచభూతాలతో మనం సమన్వయత ఉండాలంటే మనలో ఉన్న పంచభూతాలు కరెక్ట్‌గా పనిచేయాలి. ఎప్పుడైనా సరే మనం సరెండర్ అవ్వాలి అనే ఒక ఆలోచన పెట్టుకొని, ఇలాంటి మనం డివైన్ ప్లాన్ యేసుకొచ్చాం గదా! వీళ్ళందరూ దుర్మార్గులైన మన సోల్‌మేట్స్ కదా! మనం పడాలి అనుకోని ఉండి, మన ఆత్మాభిమానాన్ని చంపుకొని, ఆ విధంగా మనలో ఉన్న అగ్నితత్వాన్ని కోల్పోకూడదు. అంటే ఏంటి? మనకి తెలిసిన సాక్షితత్వంతో మనం చూసిన ఆ పరిస్థితిలో, ఆ సిట్యుయేషన్‌లో మన కళ్ళ ముందు ఒక తప్పు జరుగుతున్నా, మన ఆత్మాభిమానానికి జరుగుతున్నా, మనం తప్పకుండా ఎదిరిచ్చాలి. లేకపోతే మనలో ఉన్నటువంటి ఆ అగ్నితత్వం అనేది అది కొలాప్స్ అయిపోతుంది. అది తీరని నష్టం. ఆత్మ వికాసానికి తీరని నష్టం. దానివల్ల ఇప్పుడు సీతమ్మ వారు కూడా రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఆయన సోల్‌మేట్ అని తెలుసు. ఊరుకుందా? అతను ఎన్ని అసందర్భ ప్రలాపాలు చేసినా గూడా సహించిందా? అతనికి లొంగిపోయిందా? లేదు కదా! ఏ స్థితిలో గూడా ఆమె లొంగిపోలా. ఇంకా ఆమె చరిత్రలో గొప్ప విషయం చివరికి అంతా అయిపోయిన తర్వాత రాముడొచ్చి పిల్లలతో పాటు ఆమెను రమ్మంటే నేను రానన్నారు. నేను రాను జరిగిందేదో జరిగిపోయింది. మీ బిడ్డల్ని మీకు అప్పజెప్తున్నాను. ఇంక నేను అయోధ్యలో అడుగు పెట్టను. నేను నా తల్లి దగ్గరికెళ్ళిపోతానని ఆమె భూమిలోకెళ్ళిపోయారు. అంత వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి, ఆత్మాభిమానాన్ని నిరూపించుకోవడానికి అడుగడుగునా ఆమె శీల సంపదను ప్రకటించుకోవడానికి సీతమ్మ వారు చాలా చేశారు. ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటమే మొత్తం ఆమె జీవిత చరిత్ర. ఎంత చక్కగా బిడ్డల్ని పెంచుకున్నారు. ఎంత చక్కగా ఎన్ని అపవాదుల్లోనైనా, నిందలలోనైనా ఎలా నిలబడ్డారనేది ఆ అగ్నితత్వం ఆమెలోది ప్రకటితమవుతుంది. మనం విన్నామా, చదివామా అని కాకుండా ప్రతి స్త్రీ కూడా, ప్రతి స్త్రీ మనకి ఆమె ప్రతీకాన్ని మనం తీసుకుంటున్నప్పుడు అమ్మవారిలాగా మనం ఉండాలి కదా! ఊరికే భక్తితో దండాలు పెట్టుకోవడం కాదు. మన ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వ్యక్తిత్వం
ఇది ఏ సందర్భంలో కూడా కోల్పోకూడదు. ఆ అగ్నితత్వాన్ని మనలో అణిగిపోనీయకూడదు, ఆరిపోనీయకూడదు. యెస్. అట్లా అని అందరి మీద తిరగబడి ఎగబడటం కాదు. మనకు తెలుసు కదా మనది. మనకు తెలిసినా, సాక్షితత్వంతో చూస్తున్నా, సందర్భానికి తగ్గట్టు ఆ ప్రవర్తన అనేది మన ఆత్మ మనం దెబ్బతిన్నాను చూసుకోవాలి మేడం. ఇప్పటిదాకా నేను చేస్తుంది మటుకు అదే. నాకు తెలియకుండానే చేస్తూ వచ్చాను. అక్కడ దాకా ఎవరైనా వచ్చారో అయిపోయారు. అంతే. అక్కడి దాకా రాణిస్తాను. నా ఆ పర్సనల్ చుట్టూతా ఎన్ని బాధలు పెట్టినా పడతా. నా వ్యక్తిత్వానికి, నా ఆత్మగౌరవానికి భంగం అనుకున్నప్పుడు ఇంకెవరైనా నేను లెక్క చేయను. వాళ్ళ తప్పుని వాళ్ళకి తెలియజేసి ఒప్పుకునేదాకా నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను, నిలబడతాను మేడం. అదొకటి ప్రతి స్త్రీ చేయాలని నా కోరిక. చేస్తేనే అగ్నితత్వం అనేది క్షీణించకుండా ఉంటుంది. లేకపోతే ఒక ఎలిమెంట్ వెళ్ళిపోతుంది మనలో నుంచి. అప్పుడు ఇంబాలెన్స్ అయిపోతాం. ప్రకృతితో అనుసంధానం ఉండదు. యెస్. థాంక్ యూ మేడం. ఇదొకటి థాంక్ యూ. చెప్పాలి. యెస్. థాంక్ యూ. సూపర్ మేడం. మేడం. థాంక్ యూ. సూపర్. థాంక్ యూ మేడం. చాలా సరిత బాగా మేడం, చెప్పారు. సరిత ఆ! మేడం నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి మేడం. ఎపిసోడ్ అయితే నేను వినలేదు కానీ ఈరోజు ఒక రియల్ అన్నమాట. ఏంటంటే ఉదయమే అనుకుంటున్నాం. విజయలక్ష్మి మేడం, కుమారి మేడం చెప్పినట్టు మన పిల్లలు అనేవాళ్ళు మనకి రుణానుబంధం వల్లే వస్తారు. భర్తనైతే వదిలించుకోవచ్చు ఇష్టం లేకపోతే. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వచ్చి ఈ రోజు 30 సంవత్సరాలు అయింది. ఈ రోజు భార్యకి విడాకులు ఇచ్చేసాడు. అంటే ఎందుకు అనే దాని మీదంటే ఆయన స్పిరిచువాలిటీకి దగ్గరవుతున్నాడు. అందుకోసంగా అంటే ఆ సోల్ కనెక్షన్ అంతటితోటి విడిపోయింది అనేది. ఇది ఎవరికైతే స్పిరిచువాలిటీలో ఉంటుందో వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ ప్రాపంచికంగా ఉండే వాళ్ళకి దాని ట్రూత్ తెలియకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు కదా! తెలియపోయేదానికంటే కూడా అర్థం కాకపోవచ్చు. ఇది వద్దనుకుంటే విడగొట్టుకోగలుగుతాం గానీ, పిల్లల్ని మాత్రం మనం వదిలించుకోలేం కదా! అప్పుడే మన కర్మ తీరుతుందనేది మాత్రం ఈ ఫ్యాక్ట్ మేడం. ఇంకొక విషయం మేడం ఇక్కడ. సీతామాత ఎంత బాగా చెప్తుంది ఈ ఎపిసోడ్‌లో. లక్ష్మీమాత. మా రాముడికి నేను ఫిజికల్‌గా దగ్గర లేకపోయుండొచ్చు గానీ, సోల్‌గా మేమెప్పుడైనా ఒకటే. నా ఆలోచన తనదే, తన ఆలోచన నాదే. అంటే మన భౌతిక జీవితంలో ఏమనుకుంటారంటే చూస్తుంటారు కొందరు. పిల్లలతో కానీ, భర్తతో కానీ, అరే! వీళ్ళు ప్రేమగా లేదనుకుంటారు. ప్రేమ అనేది ఎక్కడ ఉంటది? ప్రేమ కనిపించాలా ఏంటి? ప్రేమ కనిపించదు. పిల్లలు ముద్దిస్తేనే ప్రేముంటదా? పిల్లల్ని పైన పడుకుంటూనే ప ప ఎప్పటికప్పుడు ఇంకా ఎంత పెద్దగైనా మన పైన పడబెట్టుకుంటూనే ప్రేముంటదా? అది కాదు. సోల్ పరంగా ఎప్పుడు వాళ్ళతో ఆ ప్రేమ ఉంటది. ఆ ప్రేమ అనేది ఉండకుండా కాదు. ఎప్పుడు సోల్ పరంగా మనం పిల్లలతో గాని, భర్తతో గాని దగ్గరికే ఉంటాము. దగ్గరికి అంటే అసలక్కడ అదే చెప్తదామె. మేము అడవికి పోయినామని రాలేదు కాదు. అప్పుడప్పుడు రాముల వారు వచ్చిపోయేవాళ్ళు. మామూలుగా ఇప్పుడు మనం ఈ సీతాయానం విని, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ విన్నందుకు మనకు ఆ విషయం తెలుసు. వాళ్ళకి లేకపోతే రాముడు పూర్తిగా వదిలిపెట్టేసాడు హ్మ్. సీతామాతను, లవకుశలు అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు సీతాయానం వింటుంటే, అసలు అమ్మ చెప్తుంటే, అసలక్కడొచ్చి రాముడు ఆ సీతమ్మతో, పిల్లలతో ఆడుకుంటున్నట్టు, సీతమ్మతో మాట్లాడుతూ ఇలా కళ్ళలో చూసినట్టు ఉండేది మాస్టర్స్. నిజంగా అంటే సీతాయానం వినండి మాస్టర్స్. అసలు కళ్ళకు కట్టినట్టుగా ఆ పిక్చర్ అంతా ముందల ఇలా కనబడేది మాస్టర్స్. అమ్మ చెప్తుంటే. 16 ఎపిసోడ్స్ నేనైతే అసలు ఇక్కడ విన్న వాళ్ళందరూ ఎప్పుడొస్తది ఆ క్లాస్, ఎప్పుడు కూర్చోవాలని ఆ పనులన్నీ చేసుకొని ఇలా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చునేవాళ్ళం. అసలు ఎలా అంటే ఇలా కళ్ళకు కట్టినట్టుగా ఆడ చెప్పుతున్న ప్రతి ఒక్క విషయం ఇలా కనిపిస్తుండేది మాస్టర్. అలా అలా అనిపిచ్చేది. ఇప్పుడు మేడం అన్నారు కదా! మన షిఫ్ట్ చేంజ్ అవుతుందనే విషయం గూడంగా ఆడ ఎంత క్లారిటీగా చెప్పారు. ఆ ఎపిసోడ్స్ వినండి మాస్టర్స్. నేనైతే మళ్ళీ మళ్ళీ గూడా విన్నాను తర్వాత గూడంగా. ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ వచ్చినంకనే అది వినడం తగ్గింది గానీ అంతవరకైతే బాగా వినేది. ఎంతో మందికి కూడా షేర్ చేయడం జరిగింది. ఎన్ని విషయాలున్నాయంటే నిజంగంటే నాకు ఈరోజు అనిపిచ్చింది. మొన్న ఒక ఫంక్షన్‌కెళ్ళిన. అమ్మ చెప్తారు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంబడే. "అమ్మా నిన్ననే జరిగిందమ్మా. ఆ ఎరుకలోకి రావడానికి టైమొచ్చింది. అందరం అంతే" అన్నారు. నిజంగా అంటే అది విన్న వెంబడే నేను గుర్తొచ్చాను మాస్టర్స్. మొన్న ఫంక్షన్‌కెళ్ళాం. అందరం కలిసి కూర్చున్నాం. అందరూ ఫిజికల్‌లో ఉండేవాళ్ళే. అంటే అక్కడ కూర్చున్నప్పుడు అనుకోకుండా ఏవైతే మనం సాక్షిలో ఏవైతే అమ్మ వాళ్ళలో ఉన్న సంస్కారాలను వాళ్ళ పైన ఉన్న సంస్కారాలను తీసి బయటికెయ్యాలని వేస్తే బావుంటుంది. ఆగమాపాయన చేస్తుంటే కాలేదనేది నాకు బాగా అర్థమైంది ఆ రోజు. అనుకోకుండా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇంతకుముందు నా దగ్గర ఎలా ప్రవర్తించారనే విషయాన్ని నేను ఇంకొకరి దగ్గర షేర్ చేసుకుంటున్నా. అంటే ఇంక నేనేడ మాస్టర్స్ ఆ బ్లాక్ నా లోపల అలానే ఉండిపోయింది గదా! అది నా ఎంపికని ఈ ఎపిసోడ్ మొత్తం వింటున్నా. అరె! అది నా ఎంపికనే గదా! అసలు ఎరుకలోకి రావడానికి టైం పట్టింది. ఎరుకలోకి రావడానికి గూడా పక్కలో ఒకరు మనకుంటారు. దివ్యాత్మలంటే మా పాప దివ్యాత్మల ఆడ నాకు
చేసింది మాస్టర్. అమ్మా ఏంటి అన్నది. అనంగానే వెంటనే అవేర్‌నెస్‌లోకొచ్చా. అరె! ఏంటి నేనేం మాట్లాడుతున్నా అని. అంటే ఈ ఎపిసోడ్ వింటుంటే అరె! అంతా నా ఎంపికనే గదా! నేనక్కడ నేర్చుకోవడానికే కదా! అందరితో నేనిలా అనుభవాలు తీసుకొని నేను నేర్చుకోవడానికే గదా తెచ్చుకున్నది. అరె! నేనేంటి అలా ప్రవర్తించానని నన్ను నేను ఎంతో ఎక్స్‌క్యూజ్ చేసుకోవడం కాదు మాస్టర్స్. నేను సారీ చెప్పుకోవడం జరిగింది ఈరోజు ఇది వింటూ వాళ్ళకి. అంటే ఎందుకంటే ఎరుకను కోల్పోతూ ఉంటున్నాం మాస్టర్స్. అందుకే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది ఎందుకు చెప్తారంటే దీనికోసమే మాస్టర్స్. ఎందుకు బుక్స్ రీడ్ చేస్తూ ఉండాలి? ఎప్పటిదప్పటికి మనకు మననం జరుగుతూ ఉండాలి. ఎప్పుడు ఇలాంటి క్లాసెస్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, ఆ మననం వల్ల మనము అది విధి ధ్యాసనగా మారి అది మనమైపోవడానికి అవకాశం ఉంటుంది అంతే మాస్టర్స్. నిజంగా అంటే ఈ రోజు అనుకుంటున్నా ఎరకని సింహాసనాన్ని ఎక్కి కూర్చోవాలి. ఎరకని సింహాసనాన్ని ఎక్కి కూర్చోవాలి అనంగానే నలుగురు మన చుట్టుముట్టు చేరేసరికి ఆ ఎరకను పూర్తిగా కోల్పోవడం జరుగుతుందనేది. అందరి పరంగా కావచ్చు. నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను అక్కడ కూడా నేను నేర్చుకోవడానికే జరిగింది అది గూడా. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మో! నేను ఎరుకలోకి రావాలంటే ఎరుక సింహాసనం కూర్చున్నా అనుకుంటున్నా. కూర్చోలేదు. నేను నాలో ఉన్న సంస్కారాలను తీసేసినా అనుకుంటున్నా. కాదు మాస్టర్స్. ఏ తీసేసినాం. నేను ఈ జ్ఞానాన్ని పాటిస్తున్నా. నేను దీంట్లో లేదు మాస్టర్స్. అది ఎప్పుడు పాటిస్తున్నానంటే నేను ఎల్లవేళలా అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడు మాత్రమే నేను పాటించగలను. ఎనీ ప్రతి క్షణం, ప్రతి క్షణం అంటే ఆ అవేర్‌నెస్‌లోకి రావడానికి టైం పడుతుందంటే, ఆ అవేర్‌నెస్ అనేది, ఆ ఎరుక అనేది నేను కాలేదన్నది బాగా అర్థమైపోయింది నాకు. అమ్మో! ఓహో! చాలా ఎరుకతో ఉండాలని, ఇంకా ఎరుకతో ఉండాలి, ఇంకా ఎరుకతో ఉండాలనే విషయం నాకు తెలిసింది. ఈ ఎపిసోడ్ వింటుంటే నాకు మొన్న జరిగిందంతా ఇలా గిర తిరుగుతుంది మాస్టర్స్. అమ్మో! నేనేం చేశాను గదా! ఎలా మాట్లాడాను గదా! అనే విషయం. అంటే మన లైవ్ ఎగ్జాంపుల్స్ అనేటివి మనకు చాలా నేర్పిస్తాయి మాస్టర్స్. నాగలక్ష్మి మేడం, నాగలక్ష్మి మేడంకి అన్‌మ్యూట్ ఇవ్వండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే వెల్కమ్. మీ- విజయలక్ష్మి మేడము మీరు చెప్పినవన్నీ నేను మనసులో అనుకుంటున్నవన్నీ మీరు చెప్పేశారమ్మా. యాక్చువల్ గా నేను కూడా అదే అనుకుంటాను. సేమ్ ఎవరి గురించి అన్నా టక్కున వచ్చేస్తుందమ్మా. ఆల్రెడీ ఇంతకు ముందు అయితే వితౌట్ ఫుల్ స్టాప్లు కామాలు లేకుండా ఒకళ్ళ గురించి మాట్లాడేసి ఏదో నలుగురు కలిస్తే మాట్లాడేసేవాళ్ళు. ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతోంది. కానీ వెంటనే కాకపోయినా మీరు అన్నట్టు కొంచెం సేపటికి ఇచ్చిచ్చి ఏంటి మనం కాదు కదా ఇలా కాదు కదా చేయాల్సింది అనేది ఆలోచన ఒక్కొక్కసారి వెంటనే వస్తుంది, ఒక్కొక్కసారి టైం పడుతుంది. అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుందమ్మా. ఈ ఎరుక అనేది మర్చిపోతున్నాం. అలా రియల్లీ అది మాత్రం చాలా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నానమ్మా. ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఇంకా ఎక్కడో ఉంటాయన్నమాట అవి. ఒకళ్ళని చూడంగానే ఓహో! ఇలా నన్ను ఇంత సఫర్ చేశారు గదా! ఇలా మా ఫ్యామిలీకి ఇలా అయింది గదా! వీళ్ళ మూలాన. ఇవన్నీ వచ్చేస్తాయమ్మా. కానీ ఇందాక విజయలక్ష్మి మేడం చెప్పారు గదమ్మా! మన పూర్వజన్మ సుకృతం ఇవన్నీ. మనం ఇంతకు ముందు ఏదో చేసుంటామేమో! అందుకే ఇలా అయిందేమో అనిపిస్తుంది తెలుసు. కానీ ఇన్‌స్పైట్ ఆఫ్ ఆల్ దట్ మళ్ళీ ఆ పర్సన్ గురించి గాని, లేకపోతే ఏదో ఒకటి అలా అనుకుంటూ, ఆలోచిస్తూ వస్తూ ఉంటే, ఇప్పుడు మాత్రం రియల్‌గా ఓహో! మనది మనమే సెలెక్ట్ చేసుకున్నాం కదా! మనకి ఇంకేమన్నా ఉంటే పోతాయి గదా! అవన్నిటిని మన కోసమే తెచ్చుకున్నాం గదా! అనే అవేర్‌నెస్ మాత్రం ఎవ్రీ మినిట్ అవేర్‌నెస్ కోసం ఎరుకతోటి ఉండడానికి చాలా ట్రై చేస్తున్నానమ్మా. రియల్లీ థాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యెస్ మేడం. అదే గదా మనం చేయాల్సింది అదే. ఏం కావాలి మనకంటే ఎరుక కావాలి. ప్రతి క్షణం ఎరుకలో ఉండగలిగితే అవును. ఎంత జ్ఞానం అందించిండ్రో అంత జ్ఞానాన్ని మనం పాటించగలుగుతాం. అమ్మ అవేర్‌నెస్ సెషన్‌లో ఒక ఎగ్జాంపుల్ జెప్తారు. మనకు గులాబీ పువ్వు చూడంగానే పువ్వుని చూడం. పువ్వు అందాన్ని కూడా చూడం. అది పట్టుకోవాలంటే ముందు దాని కిందున్న ముండ్లు జ్ఞాపకం వస్తాయి. అంటే ప్రతి మనిషిలో కూడంగా ఎన్నో మంచి పనులు జేసింటారు. అవును. కానీ వాళ్ళేదైనా మనకు కొంచెం చిన్నగా అది మనకు నచ్చకపోవచ్చు. ఇంగో వాళ్ళకి నచ్చొచ్చు. అది మనకు నచ్చకపోతే వాళ్ళు కనిపించినప్పుడల్లా మనకు ఆ నచ్చనిదే జ్ఞాపకం వస్తుంది. కానీ ప్రస్తుతానికి ప్రస్తుతం వాళ్ళు మన దగ్గర ఎలా ఉంటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అప్పుడు వాళ్ళెలా ఉన్నారో ఆ ప్రెజెంట్‌లో ఉండి చూడలేకపోతున్నాం. అవును. అవును. సేమ్ అమ్మా. ఎప్పుడు 99 పాస్ట్‌కి టెస్ట్ వెళ్తున్నాం. చేసిన ఎక్కడ తిరిగి పాస్ట్‌కి వెళ్తున్నాము. ఎప్పుడు ఆ ప్రెజెంట్‌లో ఉండాలి. ఎరుక అంటేనే ప్రెజెంట్‌లో ఉండాలి అనుకుంటున్నాం కానీ వెంటనే వాళ్ళు అంతకుముందు మనకు మళ్ళా ఏం జ్ఞాపకం రావు మాస్టర్స్ అంటే నేను గమనించింది. వాళ్ళు చేసిన మంచి జ్ఞాపకం రాదు మనకు. ఎప్పుడో ఒక్కసారి వాళ్ళు ఏదన్నా అనింటారు చూడండి. అది మాత్రమే జ్ఞాపకం వస్తది.
అంటే మనం ఎంత లోతుగా వాడిని లోపటేసుకొని దాన్ని ఇంతకుముందు సప్రెస్ చేశారన్నారు చూడండి మేడం. అలా ఒత్తి పడేసాం మాస్టర్స్. వాటిని వెలికి తీయడానికి ఎంత టైం పడతదో మనకు. వాటన్నిటిని వెలికి తీయాలి. వాటిని గమనించి గుర్తించాలి. గుర్తించి వాటిని బయటికెయ్యాలి. అంటే ఎంత టైం పడతది మాస్టర్. ఎంత సాధన కావాలి మనకు వాటిని అలా పంపించడానికి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. 99 మంచిగా చేసినా ఆ ఒక్కటే మీరన్నట్టు ఆళ్ళు పాపం 99 మంచిగా చేసుంటారు. కానీ ఆ ఒక్కదాన్నే మనం వేసుకుని కనపడంగానే అదే గుర్తొస్తది. వాళ్ళు మనకు మనసులోకి రాంగానే అదే గుర్తొస్తది. కానీ ఈ మంచివన్నీ గుర్తురావు. రియల్లీ ఇదంతా మనని మనం సంస్కరించుకోవడానికి, మనని మనం మార్చుకోవడానికి చాలా సాధన చేయాలమ్మా. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ యూ మేడం. షర్మిల సుబ్బరాజు మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నాకి నమస్తే. దీని గురించినే టాపిక్ గురించినే మాట్లాడాలనిపిస్తుంది. నాకే అట్లే అనిపిస్తా ఉన్నింది. నేను అట్లే ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు నాకు జరుగుతున్నది ఏమంటే ప్రతి ఒక్కటి గుర్తొస్తున్నాయి. మాట్లాడుతున్నాను. కానీ నేనేమనుకుంటున్నానంటే ఏ ఆత్మలైతే నాకిలా చేసినారో వాళ్ళందరికీ థాంక్స్ చెప్పుకుంటాను మేడం. ప్రతిసారి నేను మాట్లాడిన ప్రతిసారి ఎప్పుడెప్పుడు ఎవరెవరితో నేను వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా చేసినారు అని అంటే వెంటనే నాకు గుర్తొస్తుంది. ఇది నా సోల్ ప్లానే, నా కర్మ ఫలితమే. నా కర్మలను వీళ్ళు ఈ విధంగా తీసేసినారు. దీనివల్ల నేను వాళ్ళకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇది చేయని నేను ఇది మాట్లాడుకుంటాను మేడం. నాకు అది వచ్చింది మేడం. అది చెప్దామని షేర్ చేద్దామని చెప్తాను మేడం. వస్తా ఉంది మాట్లాడుతాండాను. కానీ నాకు లోపల మాత్రము వాళ్ళు తప్పకుండా వాళ్ళు నా కర్మను పరిహారం చేయడానికే వచ్చినారు. ఆ సోళ్ళు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన మంచికి థాంక్స్ చెప్పుకుంటాను. వాళ్ళు చేసిన చెడుకి థాంక్స్ చెప్పుకుంటాను మేడం. అలా అనిపిస్తాను మేడం నాకు. థాంక్ యూ. కానీ సాక్షి విన్న తర్వాత ఆ! మంచి ఆ! చెడు అని తెలుస్తుంది. ఆ! ఏది మంచి ఏది చెడు కాదు. 2 ఓకే. అంటే అట్లా అనిపిస్తుంది మేడం. ప్రతి ఒక్కసారి ఏదన్నా ఇప్పుడు ఎవరు నన్ను అనిండే వాళ్ళే నేను వేరే వాళ్ళకి షేర్ చేసుకున్నా గానీ మళ్ళా నాకు గుర్తొచ్చేసింది. ఓహో! వీళ్ళు దీనికోసమే కదా వచ్చిండేది. వాళ్ళు ఓకే. యాక్సెప్ట్ చేసేసి థాంక్ యూ. వీళ్ళు చేసిన ప్రతి దానికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నా మేడం. నాకు అట్లా సూపర్. అనిపిస్తాంది మేడం. సూపర్ మేడం. థాంక్ యూ. ఓకే. మాస్టర్స్ ఇక్కడ సీతామాత చెప్తారు. అసలు సీతామాత చుట్టుముట్టు రాక్షసులున్నా ఆమె ఎవ్వరిని గమనించదంట. వాళ్ళు తెచ్చిన ఫుడ్ కూడా తను తినదు. సీతాయనంలో ఎంత క్లారిటీగా చెప్తారో అమ్మ ఆ విషయము. అసలు ఎవ్వరిని లేకుండా తన సాధనలో తనే ఉంటుంది తప్పితే అక్కడ ఎవ్వరిని గమనించదు మాస్టర్స్. వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు తనకి. ఎవరెవరున్నారో తన చుట్టూ కూడా తెలియదు. అసలు ఎన్ని విషయాలున్నాయో ఈ ఎపిసోడ్‌లో మాస్టర్స్. మాస్టర్స్ అదే ఇంకా ఇంకొకటి మేడం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ సీతామాత గురించినే. ఆమె ఎట్లా చేసిందో ఆ విధంగా ఫాలో అవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను మేడం. ఓహ్! అంటే సూపర్ మేడం. ఏదొచ్చినా గానీ నేను అమ్మ మెడిటేషన్ ద్వారా ఎట్లా క్లియర్ చేసుకుంటానో నేను అట్లా క్లియర్ చేసుకోవాలి. ఏ సిట్యుయేషన్ అయినా గానీ అమ్మ రావణాసుర రాజ్యంలో అంత నెగటివిటీ ప్లేస్‌లోనే ఆమె అట్లా చేసుకునింది అంటే మనం ఎందుకు చేసుకోలేకపోతాము? ఆమె సోలు మన సోలు ఒకటే గదా అని మేడం చెప్తుంది గదా! మనం ఎందుకు చేసుకోలేకపోతాండాము అనే ఫీలింగ్ నాకొస్తాంది మేడం. సూపర్. సూపర్ మేడం. సూపర్. మాస్టర్స్ వినండి. అందుకే సజ్జన సాంగత్యం అనేది ఆ మేడం ఎంత బాగా చెప్పారు. థాంక్ యూ మేడం. సుబ్బరాజు మేడం. షర్మిల సుబ్బరాజు. మాస్టర్స్ ఇంకా హ్యాండ్ రైజ్ చేయాలి. అసలు మనకి ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు మాత్రం రియల్లీ గ్రాటిట్యూడ్. ఎన్ని ధనాలు పెట్టినా తక్కువేనమ్మా. థాంక్ యూ నమస్తే మేడం. సరిత మేడం. నమస్తే. పద్మా పాలడు. నమస్తే మేడం. మీరు చెప్పింది చాలా కరెక్ట్ మేడం. ఎంత చేసినా రోజు బాడీని శుభ్రం చేసినట్టు మనసును కూడా శుభ్రం చేస్తూ మేడం అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి. పద్మ పాలడుగు మేడం. హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి. శైలజ మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే. సారీ మేడం మ్యూట్ అయ్యారు. నమస్తే మేడం. మీరు చెప్పింది చాలా కరెక్ట్ సరిత మేడం. ఎన్ని వింటున్నా ఎన్ని చేసినా నలుగురు కలిసినప్పుడు మట్టుకు ఆ మనసుకి ఆ చెప్పటమే ఆనందంగా ఉంటుందమ్మా. అదొకటి. ఎంత వద్దనుకున్నా దాని మీదకే వెళ్తున్నాయి మాటలు. అలా చెప్పాలి అట్లా వెళ్ళిపోతా ఉంది ఫ్లో. తర్వాత ఎందుకు మాట్లాడాము ఇలా అని మళ్ళీ ఎరుకలోకి వస్తున్నాం అనుకోండి. కానీ ఆ మనసు అనేది మట్టుకు అది కోరుకుంటాను. కాదు మేడం. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి మేడం. ధ్యాన సాధన పెంచాలనేది నాకు అర్థమైన విషయం. అందరి విషయం
నాకు అక్కడ అర్థం. అవును. అవును. అది కరెక్ట్. ఎనర్జీ పెరిగితేనే అప్పుడు మనం ఎప్పుడు ఆ సోల్ అనే ఇదిలో ఉంటాం. లేపోతే ఈ మళ్ళీ భౌతికంలోకి వచ్చేసి మళ్ళీ అయ్యే మాటలు, అయ్యే ఇష్టాలు అది. ఎప్పుడు బాడీని శుభ్రం చేసుకున్నట్టుగా మనసును శుభ్రం చేసుకుంటానే ఉండాలి ఎప్పటికప్పుడు అది. ఏ రోజుకి ఆ రోజు ఇది అయిపోయింది అనటానికి లేదు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం చూసుకుంటానే ఉండాలి ఎప్పటికప్పుడు అని అనిపిస్తుంది. యెస్ మేడం. అవునమ్మా. యెస్. చాలా థాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్ ఇంకా 23rd ఎపిసోడ్ విన్న వాళ్ళ దాంట్లో చాలా నాలెడ్జ్ ఉంది ఇంకా. ప్లీజ్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఒక్కొక్కరి పేరు పిలిచినా కానీ మీరందరూ హ్యాండ్ రైజ్ చేస్తే బాగుంటుంది మాస్టర్స్. చాలా నాలెడ్జ్ ఉంది ఈ ఎపిసోడ్ లో. ఉమాదేవి మేడం, ఉమామహేశ్వరి మేడం, రాధిక, వెంకటేష్ మేడం, శ్రీలత, రమాకాంత్ మేడం, ఇందిరా మేడం, లక్ష్మి కుమారి మేడం, దేవరకొండ విజయలక్ష్మి మేడం, బిందు మాధవి మేడం, రమాదేవి మేడం, శ్రీదేవి గరకపాటి మేడం, హైమావతి మేడం, నాగమణి మేడం, మమత మేడం, మహేశ్వరి మేడం, సీతా మేడం, లీలావతి మేడం. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చెయ్యండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయరు. లాస్ట్ మూమెంట్ లో టైం అయిపోయేటప్పుడు అందరు హ్యాండ్ రైజ్ చేసి మేము మాట్లాడతాం అంటారు. ఎవరు వినలేదా మాస్టర్స్ ఈ ఎపిసోడ్ లో నాలెడ్జ్? ఉమామహేశ్వర్ మేడం, రమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కావట్లేదా మేడం? అయిందమ్మా. నమస్తే వెల్కమ్ మాస్టర్. మేడం. ఎలా అయింది మేడం మీ నమస్తే. కాఫీ టూర్ అంతా? చాలా 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 బాగుంది. చాలా 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 బాగుంది. ఎస్ మేడం. ఈ ఎపిసోడ్ లో అబ్బా చెప్తారు, వాల్మీకి మళ్ళీ జన్మ తీసుకొని అదే తులసిదాస్ గా వచ్చారని. ఆ కాశీలోనే ఆయన రామాయణం రాయటం జరిగింది. ఆ రామాయణం రాసిన ఆ ప్రదేశం అంతా చూసి వచ్చాను. ఆ గోడలకి మొత్తం రామాయణం ఉంటది అనమాట. ఆయన రాసిన రామాయణం మొత్తం 2 ఫ్లోర్లో రామాయణం ప్రతి మొత్తం అంతా అక్కడ లిఖించారనమాట. ఆయన రాసిన రామాయణం అంతాను. ఆ తర్వాత ఏంటంటే కొన్ని బొమ్మల రూపంలో కూడా తయారు చేసి పెడతారనమాట. ఎలక్ట్రిక్ దీంతో వాళ్ళు మాట్లాడుతున్నట్టు, చెప్తున్నట్టు, చేస్తున్నట్టు, రాస్తున్నట్టు, తులసీదాస్ వారు రాస్తున్నట్టు అవన్నీ కూడా బొమ్మలు ఉంటాయన్నమాట. ఒక ప్రత్యక్షంగా మనం ఇప్పుడు ఎలా జూమ్ లో ఎలా కలిసి మాట్లాడుతున్నామో అక్కడ చూస్తున్నప్పుడు కూడా ఆయన మన ముందు ఉన్నారు, చెప్తున్నారేమో అన్న ఫీల్ వచ్చే విధంగా పెట్టారు. నిజంగా అది చాలా అద్భుతమైన ఫీలింగ్ కలిగింది అక్కడ. అమ్మకొడి గ్రూప్ లో అదే మనకి వాల్మీకి మహర్షిని ఆయన అక్కడ అలా మళ్ళీ అవతారం తీసుకుని వచ్చారని విన్నప్పుడు పర్వాలేదు, అప్పుడు సీతమ్మ టైంలో నేను లేనేమో, ఇప్పుడు తులసీదాస్ గారిని ప్రత్యక్షంగా చూడకపోయినా పరోక్షంగా చూసి వచ్చేసాను. అదే చెప్తారు కదా మేడం, 20 శతాబ్దాల ముందు అంటే అబ్బా అప్పుడు నేను లేనేమో అనుకుంటున్నా అని కూడా అమ్మ చెప్తారు ఈ ఎపిసోడ్ లో. అందుకే అసలు అన్నాను, అప్పుడు ఉన్నాను, నేనే నాకు అనిపించట్లేదు, అప్పుడు ఉన్నాను. ఉన్నారు మేడం, ఉన్నారు కాబట్టి ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు. అదే అన్నాను, అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, సీతమ్మ తల్లితో అన్నాను మనిషిని. ఆ సరియు నదిలో స్నానం చేసినప్పుడు, అయోధ్య వెళ్ళినప్పుడు ఆ సరియు నదిలో స్నానం చేసినప్పుడు ఆ సీతమ్మ తల్లిది, ఆ రాముల వారిది ఆ ఎనర్జీ ఫీల్ అవుతుంటే నిజంగా చాలా అద్భుతం అమ్మా. అవి అంటే అంతకు ముందు వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు వేరు, ఇది విన్న తర్వాత ఏంటంటే ఆ ఫీలింగ్ వేరు. ఆ నీతిని చూడగానే అమ్మ సీతమ్మ తల్లికి ఇక్కడి నుంచే కదా ఎనర్జీని పంపించారు. ఆ రావణాసుడి దగ్గర అమ్మవారు ఉన్నప్పుడు సోమ వాళ్ళందరూ ఈ సరియు నది ఆ అమ్మకి శక్తిని ఇచ్చింది కదా, ఆ నీటిని తాకుతున్నాను నేను. రాములు వారు ఇందులో కలిశారు కదా, అంటే రాములు వారి యొక్క ఎనర్జీ ఇందులోనే ఉంది కదా, ఆ శక్తిని నేను తాకుతున్నాను. అక్కడ నేను అంటే మళ్ళీ ఈ శరీరమే అవుతుంది, ఆత్మ అవుతుంది, అన్ని ఒక రకమైన అనుభూతి అన్నమాట. అంటే ఆ అనుభూతిని పొందడానికి ఈ శరీరమే కదా అక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను.
మళ్ళీ శరీరానికి మరి ఆ అనుభూతి, ఆ అనుభవాలు కావాలి కదా! అసలు చాలా అదొక రకమైన మల్టీ డైమెన్షన్స్‌లో ఉంటాయన్నమాట. ఆ ఎనర్జీస్ గాని, ఆ అనుభవాలు గాని, అనుభవిస్తున్నప్పుడు మాత్రం అసలు పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. ప్రెజెంట్‌లో కూడా నేను లేను. ఓన్లీ సోల్. ఓన్లీ సోలు అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో ఆ అనుభవాలను అనుభవిస్తూ ఉన్నానంతే. అది చాలా అద్భుతంగా జరిగిందమ్మా ప్రయాణం అంతాను. ఇందులోని ఇంకా ఒక్క విషయం ఏంటంటే, నాకు చిన్నప్పుడు రామాయణం విన్నప్పుడు కూడా ఎప్పుడు అగ్ని పరీక్ష గురించి ఒక పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. అగ్ని పరీక్ష రాములు వారు సీతమ్మకి పరీక్ష పెడితే అగ్ని పరీక్ష ఎందుకు చేసింది అని ఒక్కోసారి నా టీనేజ్ లో నేను కొంతమందిని అనటం కూడా జరిగిందనమాట. ఆ రోజుల్లో సీతమ్మ అంటే అగ్ని ప్రవేశం చేసింది, నాలాంటిదైతే కర్ర తీసుకుని నిప్పు పెడుతుంది అలా అగ్ని ప్రవేశం ఏంటది అసలు సీతమ్మ అగ్ని ప్రవేశం చేసింది కాబట్టి ఆడాళ్ళందరూ అగ్ని ప్రవేశం చేయాలి, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిందలేస్తే మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని. కానీ తర్వాత ఇప్పుడు వింటున్న కొద్దీ చాలా అన్నమాట ఆ నాలెడ్జ్. అంటే సహజంగా మనం కూడా ఏదైనా ఒక టెస్ట్ వచ్చినప్పుడు అమ్మో నాకు చాలా పెద్ద అగ్ని పరీక్ష ఎదురైంది అంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇద్దరు మధ్యన ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోమ్మా, మనం తీర్పు చెప్పాలన్నప్పుడు ఇటు చెప్పలేం, అటు చెప్పలేం. అట్ ద మూమెంట్ మనకు అనిపిస్తుంది అమ్మో నేను చాలా పెద్ద అగ్ని పరీక్షని ఫేస్ చేశాను అని. కానీ అగ్ని పరీక్ష అంటే అలాంటిది అనమాట. అంటే సిచ్యువేషన్ కి మనం ఎలా దానిని దాటాలి అనేది తెలుసుకున్నప్పుడు అది అగ్ని పరీక్షగా ఉంటుంది అనేది అమ్మ ఇందులో బాగా చెప్పారు. అంటే అహాన్ని పక్కన పెట్టడం. అహాన్ని పక్కకు పెట్టడం అగ్ని పరీక్ష అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్ రెండిట్లో ఏదైనా కావచ్చు. అంటే ఆత్మ సాక్షాత్కారం వచ్చిన తర్వాత మనం ఇలా మీటింగ్ పెట్టము, మనం ఒక మహాతర్ బాబాజీ చెప్తాము. ఇప్పుడు మాత్రం అహాన్ని పక్కన పెట్టడం అనేది వచ్చింది కాబట్టి అది లేకుండా మనం అంటే ఒక ఇద్దరు మధ్యన డిస్టర్బెన్స్ కానీ ఏదైనా మనతో పాటు ఎవరికైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అహాన్ని పక్కన పెడితే ఆ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. ఆ ప్రేమ అనేది, క్షమించే గుణము, అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి అనేది నాకు బాగా అర్థమవుతుందమ్మా. ప్రతి అగ్ని పరీక్షలోంచి మనం దాటుతున్న కొద్దీ కూడా నిజంగానే ఎన్లైట్మెంట్ చాలా దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రతి సిచ్యువేషన్ లోని ఎప్పుడైతే అహాన్ని పక్కన పెట్టి పాస్ట్ ఇంచుమించుగా నాకు చెప్పాలంటే ప్రజెంట్ కూడా లేదేమో, ఎందుకంటే నా బాడీ కూడా నాకు తెలియట్లేదు అక్కడ. థ్యాంక్ యూ అమ్మా. అందరికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. సరోజమ్మకి మరి 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 అసలు ఇంత అనుభవాలు పొందటానికి అమ్మ ఇచ్చిన జ్ఞానం సో మచ్ మాస్టర్స్. నాకు ఈ ఎపిసోడ్ వింటుంటే ఇంకొకటి ఏమనిపించిందంటే, అయితే వాల్మీకి తను ఫస్ట్ రాసిన బుక్ లో అది తప్పుగా వచ్చిందని మరి ఒక జన్మ తీసుకొని దాన్ని మార్చారు. అంటే ప్రతి బుక్ లో చదివే ప్రతి పాయింట్ అరే కరెక్టా లేదని ఒక డౌట్ వచ్చింది మాస్టర్స్. అగ్ని పరీక్ష అనేదే లేదు, అసలు ఆమె అక్కడికి వెళ్ళడమే లేదు అన్నందుకే తను ఇంకో జన్మ తీసుకొని ఆ జన్మలో దాన్ని మళ్ళీ లిఖించారు. అసలు ఒక్కొక్క వాడు వింటుంటే ఇప్పుడు కాదు మాస్టర్, మళ్ళా కూడా వినండి ఈ ఎపిసోడ్ లో. అసలు ప్రతి పాయింట్ లో ఒక నాలెడ్జ్ ఉంది. శ్రీలత మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో ఉన్నారు. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజా అమ్మ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పినారంటే అమ్మ, మన మానసిక స్థితులు ఎలా మారుతాయో అలా యుగాల మార్పులు కూడా మనలోనే ఉంటాయి అనే విషయం చెప్పినారు ఇక్కడ. అది చాలా ముఖ్యమైన విషయం. ఎట్లాగంటే మనం భౌతికత్వంలో ఉన్నాము అంటే కలియుగంలో ఉన్నట్టే, మరి మనము నిజతత్వము, శూన్యత దీంట్లో ఉన్నాము అంటే మనము సత్యయుగంలో ఉన్నట్టు. అట్లా మనము మనలో ఎట్లయితే మానసిక స్థితులు మారుతూ ఉంటాయో
అట్లా మనలోనే యుగాల మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అది మనం గమనించుకుంటూ ఉండాలి అనే విషయం ఇక్కడ బాగా చెప్పినారమ్మ. ఎస్ మేడం. అవును. అట్లే మనం అదే గెలాక్టిక్ సెంటర్ కి దగ్గర అవుతున్నట్లల్లా మనకు ఎనర్జీ మనం ఎలా దగ్గర అవుతాము అంటే మన ఎనర్జీలు పెంచుకుంటున్నప్పుడు, ఇలాంటి సాధన చేస్తున్నప్పుడు, ఆ సెంటర్ కు దగ్గర అవుతున్నప్పుడు మనలో శూన్యత నిజతత్వము అనేది పెరిగి మనం సత్యోగంలో ఉంటాము. అట్లా ఇది మంచి పాయింట్. మరి ఇంకా ఒకటి నాకు ఈ రీసెంట్ గా నేను గమనించుకుంది ఏమంటే, మా ఇంట్లో పెళ్లి జరిగింది. నేను వెళ్ళలేకపోయినా, మా బావ కూతురుదే వెళ్ళలేకపోయినా. కానీ నాకు ఇంకా వీళ్ళకు న్యూస్లు వస్తూనే ఉంటాయి అక్కడ ఏం జరిగింది ఏమి అని. ఒక తోడుకోడలు ఒకటి చెప్తుంది, ఒక తోడుకోడలు ఒకటి చెప్తుంది. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది అంటే అప్పుడు నాకు నేనే ప్రిపేర్ అయిపోయినా. వాళ్ళు ఏదైనా చెప్పని నేను దానికి ఏమి రియాక్ట్ కాకూడదు. ఎందుకంటే దాంట్లో నాకు అర్థమవుతుంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అక్కడ ఏమీ ఉండదు అనేది. వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఎరకలో ఉండి అప్పుడే నన్ను నేను గమనించుకున్నా. వింటా కానీ అది నేను ఏది తీసుకోను మనసుకు అని. తప్పదు వినాలా. మేడం సూపర్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా మాట్లాడే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. మాట్లాడండి మాస్టర్స్, అందరూ ఒక్కొక్క సెంటెన్స్ మాట్లాడండి. చేసుకుందామా వద్దు మాస్టర్స్? నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు మాట్లాడే వాళ్ళే మాట్లాడితే వాళ్ళ మాటలు వింటే బోర్ వస్తుంది నాకైతే. ఎస్ మాస్టర్, 1000 హీట్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ సెషన్ చేసుకుందామా లేదా? పెట్టండి మేడం మాస్టర్స్, మెసేజ్ పెట్టండి. డన్ ఆర్ నాట్ డన్, ఇట్లా గాని మీ ఇష్టం. మరి వద్దంటే వదిలిపెట్టద్దు. ఎప్పుడు విన్నవాళ్ళం కదా, అందరు నేర్చుకోవడానికి కదా మాస్టర్స్ ఈ సెషన్ ఉన్నది. చెప్పండి మాస్టర్స్. చేసుకుందామా మేడం? చివరికి రాధిక మేడం ఎలా అయిపోయారంటే ఓపెన్ గా మాట్లాడుతున్నా మేడం, లోపల పెట్టుకోవడం ఏంటి, బయట చెప్పేసా పని అయిపోతుంది. రాధిక మేడం ఇలా అయిపోయారు. ఎలా అయిపోయాను మేడం చెప్పండి. సెషన్ చేసుకుందామా వద్దా? ఎస్ మేడం. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మేడం? అమ్మ ఈ సెషన్ ఒక చాప్టర్ మొత్తం ఈ సెషన్ లోనే చెప్పేశారు. అసలు ఆపబుద్ధి కాలేదు నాకు అసలు ఈ మొత్తం చాప్టర్ చెప్పేయాలనిపించిందని టైం కూడా చూసుకోకుండా మనకి మొత్తం చెప్పేశారు. మనం దాంట్లో నుంచి ఒక్క పాయింట్ కూడా మనం చెప్పలేకపోతున్నాం అంటే మనం ఇంకెందుకు ఈ సెషన్స్ చేసుకోవడం? మనం ఈ సెషన్ చేసుకుంటున్నదే మనకు మననం కోసం చేసుకుంటున్నాం. అంటే మనం మననం చేయలేకపోతే మనం ఎందుకు? ఈ విన్న వాళ్ళ ఎప్పుడు విజయకుమార్ మేడమే చెప్పాలి, ఎప్పుడు సరిత మేడం మీరు ఉంటుంది హోస్ట్ కాబట్టి వినాలి, కొంచెం చెప్పాలి. ఏదో ఆ రమాదేవి మొత్తుకుల మేడం చెప్పాలి, ఆ శ్రీలత మేడం చెప్పాలి. ఇంకా అంతేనా? ఈ నీలిమా మేడం చెప్పాలా, విజయలక్ష్మి మేడం చెప్పాలి, మిగతా వాళ్ళందరూ ఎందుకు? అందరం మాట్లాడాలి మాస్టర్స్. అంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంటుంది. ఈ మధ్యలో నేను ఒక బుక్ చదివాను మాస్టర్స్. అసలు అక్కడ చదువుతూ ఉంటే అంటే మనం ఎప్పుడు అనుకునేదే మాస్టర్స్, ఏ జ్ఞానాన్నైనా ఎన్ని సిచ్యువేషన్లలో మనం అప్లై చేయొచ్చు అని తెలుసుకోవాలంటే అందరి ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు ఆ నాలెడ్జ్ ను నేను చెప్తానే ఉన్నా. ఇప్పుడే మేము 10 మందిని కలిసినప్పుడు అందరం ఓకే, నేను ఒకదాన్ని ధ్యానం చేసేదాన్ని, మిగతా వాళ్ళంతా ఓకే చేస్తారు, కానీ ఆ నాలెడ్జ్ నేను పెద్దగా అప్లై చేస్తుండొచ్చు, చేయకపోవచ్చు, నాకు తెలియదు ఆ విషయం. కానీ నాకు తెలియకుండానే తీసేసిన సంస్కారాలు అనుకున్న సంస్కారాలు అలానే ఉండి టక మాట్లాడా. వెంటనే మా పాప ఏంటి అన్నది, అనగానే పక్కకు వచ్చేసా, ఎరకలోకి వచ్చేసా. అరే ఇది కాదు కదా, నేనేంటి ఇలా మాట్లాడు అంటే అది మాస్టర్స్. అంటే ఇవి మనం నేర్చుకోవడానికి. ఓహో 10 మంది దగ్గర వినప్పుడు నేను ఎంతో ఎక్కువతో ఉండాలి అనే విషయాన్ని. సారీ రాధిక మేడం, మిమ్మల్ని అన్మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నా. పర్వాలేదు మ్యామ్. నేను ఇప్పుడే ఇవాళ ఒక 2 days ఇంకానే ఈ బ్యాచ్ కి వచ్చాను. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. దీనికి ముందు ఏం జరిగిందో నాకు తెలీదు. అసలు ధ్యానానికి వచ్చిందే 15 days ఇంకానే మ్యామ్ నేను ధ్యానానికి వచ్చిండేది. కంగ్రాచులేషన్స్ మేడం. ఈ మేడం మన ప్రాగ్యాలో చేస్తున్నారు సరిత మేడం. అవును ప్రాగ్యాలో. అవును మ్యామ్, ప్రాగ్య మార్నింగ్ 5 to 6 బ్యాచ్ మ్యామ్. సూపర్ మేడం. మ్యామ్ అది దీనికి ముందు నాకు తెలీదు మ్యామ్. ఇది నాకు ఒక మాస్టర్ ఇంకా నాకు అది తెలిసింది. నేను దాని వల్ల జాయిన్ అయినాను. బాగుంది మ్యామ్, కూర్చోగలుగుతా ఉంటాను మెడిటేషన్ కి. ఒక విధలాగా
ఆ, అంటే ఒక విధలాగా మనసుకి సమాధానము, మళ్ళీ అదే మన ప్రారబ్ధ కర్మలో ఏం ఎత్తుకొని వచ్చింటామో అదే అనుభవిస్తాము అనేసి తెలుసుకున్నాను. సూపర్. అదే ఒక ఇది ఇప్పుడు లాస్ట్ మంత్ 28 బ్యాచ్ ఓపెన్ అయ్యింది అది. అవును మ్యామ్. దానివల్ల అంటే BYM కి ఇప్పుడు 2 days ఆయా మ్యామ్ నేను జాయిన్ అయ్యి. BYM ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు, అందుకే మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ అదే మేము ఏం చేసుకుంటాము మేడం చెప్పండి. అదే మనం ఏమి పోయిన జన్మంలో ఏం ప్రారబ్ధ కర్మాలు ఎత్తుకొని వచ్చిండము అదే అనుభవిస్తా ఉండము అనేసి అనుకున్నాను. అంటే మెడిటేషన్ చేసి చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అప్పటికి ఏ ఎపిసోడ్ వినాలో గ్రూప్ లో పెడతాం మేడం, 1000 Seeds of Joy. ఆ ఎపిసోడ్ వినండి, ఇంకా మీరు కూడా ఇంకా నాలెడ్జ్ ని పంచుకోవచ్చు, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడికి వెళ్ళే ఏ ఊర్లో నుంచో ఉన్నాం కదా, కానీ ఫిజికల్ గా మనం ఒకట్లేమనుకుంటున్నాం, కానీ సోల్ పరంగా అయితే మనం అందరం ఒకటే. నాకు నిజంగా అంటే ఈ రోజు ఎపిసోడ్ వింటుంటే అది చాలా అద్భుతం అనిపించింది మాస్టర్స్. అంటే ఎక్కడ ఉన్నాము, ఆస్ట్రేలియాలో ఉన్నారు, సింగపూర్ లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఎక్కడ ఉన్నా, ఆంధ్ర ఉన్నా, తెలంగాణ ఉన్నా, కర్ణాటక ఉన్నా, రాయలసీమ ఎక్కడ ఉన్నా మనం సోల్ పరంగా మాత్రం ఒకటే. అంటే ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ గా కలవలేదు, అరే వాళ్ళు కలిసారే మేం కలవలేదే అనుకోవద్దు మాస్టర్స్. సోల్ పరంగా ఎప్పుడు మనం అందరం ఒకటే అన్నమాట. ఎంత హ్యాపీగా ఉంది కదా మాస్టర్స్ అట్లా అనుకుంటే. చాలా ముందు నేను అనుకునేదాన్ని, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు నాకు చాలా ఇలా అవుతుంది అనేసి అనుకుంటా అంటే దీనికి జాయిన్ అయినాక అదే దాంట్లో ఇని నేను చాలా నేర్చుకున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకాలము నాకు తెలీదు, మెడిటేషన్ చేయాలా అనుకుంటా ఉంటే కూర్చోడానికి అయితా ఉండే. దీనికి వచ్చినాక అదే నైట్ మార్నింగ్ మెడిటేషన్ లో కూర్చుంటా ఉండా. చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది మ్యామ్. గ్రేట్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ మేడం. 15 days అయింది మీరు దాంట్లో జాయిన్ అవ్వట్టి, 2 days అయింది BYM ఫ్యామిలీలో మీరు జాయిన్ అయ్యి, కానీ అప్పుడే మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడగలుగుతున్నారు. చూడండి మాస్టర్స్, మనందరం చూడండి, ఆ మేడం నిన్నగాక మన గ్రూప్ లో జాయిన్ మన ఫ్యామిలీలో జాయిన్ హ్యాండ్ రైజ్ చేసి ఎంత హాయిగా మాట్లాడుతుందో. మీరందరూ ఎప్పటి నుంచో ఉన్నారు కానీ రాధికా మేడం. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ ఉమాదేవి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం నేను ఇలాగే మాట్లాడతా మేడం, వీడియో ఆన్ చేసుకుని. అమ్మకు సరోజమ్మకి మెనీ థ్యాంక్ యూ మేడం. మీరు క్లాసెస్ ఇంకా స్టాప్ చేస్తానన్నారు కదా, అట్లా చేయొద్దండి మేడం. ఈ విషయం మేము షేర్ చేసుకోవాలా, ఎందుకంటే మనము ఎపిసోడ్స్ అయిపోతా అంటే మనము ఆ ప్రీవియస్ ఎపిసోడ్స్ మర్చిపోతుంటాం. ఎప్పుడైతే మీరు ఇట్లా క్లాస్ పెడతారో మళ్ళీ మేము కంపల్సరీగా వింటున్నాము, ఆ జ్ఞానాన్ని మేము ఆచరిస్తున్నాము, మేము ఫర్దర్ గా పోతున్నాము. మీరు మాత్రం ఇట్లా స్టాప్ చేస్తాము అట్లా అనద్దండి మేడం. ఈ ఎపిసోడ్ నేను ఈ రోజు మార్నింగే విన్నాను మేడం, మేడంది 23rd ఎపిసోడ్. దాంట్లో అమ్మ చెప్పింది సోల్ కాంట్రాక్ట్స్ అని చెప్పింది అమ్మ. మనమందరం ఈ భూమి పైన వచ్చేటప్పుడే మనము డివైన్ ప్లాన్ వేసుకొని సోల్ కాంట్రాక్ట్ గా వస్తాము అని చెప్పింది. ఇప్పుడు నా లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మేడం. నాకు ఒక్కొక్కసారి అంటే అప్పుడు ఫస్ట్ నేను సీతాయనం విన్నప్పటి నుంచి నాకు నా లైఫ్ లో కొంచెం టర్నింగ్ పాయింట్ వచ్చింది మేడం. కానీ ఈ 1000 Seeds of Joy ఎప్పుడైతే జరిగిందో, ఈ క్లాసెస్ ఎపిసోడ్స్ విన్నప్పుడు అప్పుడు నేను అనుకున్నా నేనే డివైన్ ప్లాన్ వేసుకుని వచ్చినాను. పత్రి సార్ చెప్పినారు చూడండి, మానము అవమానము మధురంగా తీసుకోవాలా అని చెప్పినారు. రెండు మధురంగా తీసుకోవాలి. అది ఆ అవమానాన్ని నేను మధురంగానే తీసుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఆ జ్ఞానం తెలియదు, నేను చాలా బాధపడినాను, చాలా సఫర్ అయిపోయినాను. ఎప్పుడైతే ఇప్పుడు 1000 Seeds of Joy సీతాయనము మళ్ళీ సాక్షి ఎపిసోడ్స్ విన్నప్పుడు నేనే డిజైన్ చేసుకొని వచ్చినాను ఈ ప్లాన్ అంతా, డివైన్ ప్లాన్, ఈ కాంట్రాక్ట్, సోల్ కాంట్రాక్ట్. మన హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ మనమే డిసైడ్ చేసుకున్నాము అని చెప్తున్నారు కదా, ఇది నేనే డిసైడ్ చేసుకుని వచ్చినాను. అంటే అవమానం గానీ నేను మధురంగా తీసుకుంటున్నాను మేడం. ఇప్పుడు చాలా మధురంగా తీసుకుంటున్నాను, ఆనందంగా ప్రతిక్షణం ఆనందంతో జీవిస్తున్నాను. ఈ ఎపిసోడ్ లో
వాల్మీకి రియల్ రామాయణము మన వరకు రాలేదు, దాని అంత మార్పులు చెంది వచ్చినాయి అని చెప్పింది మేడం. చెప్పి తర్వాత జీసస్ లైఫ్ అది గాని మార్పు చెందినాయి. ఎన్నో పౌరాణిక ఎన్నో ఇవి గాని ఎన్నో మార్పు చెందినాయి. ఒకటి మాత్రము వాల్మీకి రాసిన రామాయణము, వాల్మీకి రాసిన ఒకటి మాత్రము ఇంతవరకు బయటికి రాలేదు, తగిన సమయంలో అది బయటికి వస్తుంది అని చెప్పినారు మేడం. మరి ఇంకొకటి మేడం, నా లైఫ్ లో అంటే నేను మా హస్బెండ్ జాబ్ చేస్తారు, అంటే మాకు ట్రాన్స్ఫర్స్ వస్తుంటాయి, మేము వచ్చేసిన మాది కంబైన్ ఫ్యామిలీ మేడం. మేము 7 members బ్రదర్స్, 7 members సిస్టర్స్ మా హస్బెండ్ వాళ్ళు. నేను ఎప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను అక్కడ లేను మేడం, ఎందుకంటే బిగ్ ఫ్యామిలీ అక్కడ. నేను బయటే ఉన్నాను, ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ కాబట్టి నేను బయటే ఉన్నాను. మా పాప చిన్నగా ఉన్నప్పుడు అక్కడ వదిలేసినారు మా ఇంట్లో కంబైన్ ఫ్యామిలీ, ఎందుకంటే మేము విలేజ్ లో ఉన్నాము. అక్కడ 2.5 years కి పాపను వదిలేసినారు. వదిలేసి మేము రిక్వెస్ట్ పెట్టుకుని ఆ ఊరికి వచ్చినాం. ఇప్పుడు చాలా భయంతో ఉన్నాను, ఎందుకంటే నేను సింగల్ గా ఉండేదాన్ని మా ఇంట్లో. ఒక పాపనే నేను, నాకు సిస్టర్స్ లేరు, ఏం లేదు, ఒక బ్రదర్ ఉన్నారు అంతే. మేము ఇద్దరే ఉన్నాం. అంటే నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కానీ ఎప్పుడు సైలెంట్ గానే కూర్చునేదాన్ని. ఎవరితో గానీ మింగిల్ అయ్యేది, ఎవరితో గానీ మూమెంట్ గానీ బాగా మాట్లాడడానికి అట్లా ఏం లేదు మేడం. ఎప్పుడు సైలెంట్ గా ఉండేది, నా పని నేను చేసుకునేదాన్ని. ఎట్లా మాట్లాడాలా, ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళు బిగ్ ఫ్యామిలీ, 7 members ఉన్నారు. ఎలా మాట్లాడాలో తెలియదు. పెళ్ళైనప్పటి నుంచి నేను అక్కడ లేను. ఇప్పుడు పోయినా నేను వాళ్ళ ఇంటికి పోయి, ఇంకా అప్పుడు చాలా భయంతో ఉంటుంది. 4 years అక్కడ ఉన్నాను. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది, వేరే ఊరికి వచ్చేసినాము. అంటే అక్కడ నా తోడుకోడలతో, మా బావగారితో, మా మర్ది గారితో ఎలా మాట్లాడాలా, ఎలా ఉండాలా, ఎలా నేను మూవ్ కావాలా నాకు అంతగా నాకు తెలియదు. ఇప్పుడు పోయినా కానీ ఇప్పుడు అప్పటికి నేను డిఫరెన్స్ చూసుకుంటా అంటే, అప్పుడు నాలో ఫియరెన్స్ ఉంటా అండి, భయం అనేది ఉంటా. ఇప్పుడు నాకు భయం లేదు, నేను అందరితో ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే ధ్యానంలో వచ్చి జ్ఞానాన్ని వింటున్నప్పుడు, నేను ఆచరిస్తున్నప్పుడు నాలో ఫియరెన్స్ లేదు. రీసెంట్ గా మొన్న 1 week మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బావ వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తా ఉంటే ఆ వర్క్ పైనే ఉంది కానీ పక్కన ఏది లేదు. ఆ వర్క్ లో లీనమైపోతున్నాను. ప్రతి ఏదైనా వర్క్ కదా మేడం, ఇంట్లో పనులు ఉంటాయి కదా మేడం, కుకింగ్ కానీ ఏదైనా కానీ వర్క్ కదా. అక్కడ నేను నా సొంత ఇంట్లో నేను ఎలా ఉన్నానో అలా ఫ్రీగా అన్ని చేసుకుంటా పోయినాను. అంటే అక్కడ నేను ఏది నాలో నేను డిఫరెన్సెస్ చూసుకున్నాను. అక్కడ నేను అవేర్నెస్ గా ఉంటూ ప్రతి క్షణం ఏ పని చేస్తున్నానో ఎరకతో చేస్తున్నానో ఆనందంగా చేస్తున్నాను. అది నేను గమనించాను. మళ్ళీ మా అక్కతో గాని, మా తోడుగొడలతో గాని నేను ఎంత ఫ్రీగా మూవ్ అయినానంటే, ఆ మనీని నువ్వు ఎంత ఫ్రీగా మాట్లాడతావు అనుకోలేదు, ఇంత బాగా కలిసిపోతావు అనుకోలేదు అని నేను అన్నాను. ఇన్ని రోజులు నేను లేను కదా, అసలు మీతో కంబైన్ గా లేను కదా, నాకు అప్పుడు ఫియరెన్స్ అనేది ఉండింది. ఇప్పుడు నాలో ఆ భయం అనేది లేదు. నేను ధ్యానంకి వచ్చినప్పటి నుంచి నాకు ఆ ఫియరెన్స్ అనేది పోయేసింది. మేమిద్దరు మాట్లాడుకున్నా కానీ ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుకున్నాం. ఒక కుటుంబంలో మేము కలిసినప్పుడు, తోడుకోడలు కలిసినప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటాం కదా, మేము ఆధ్యాత్మిక పరంగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆమె గాని స్పిరిచువల్ లో ఉంది. ఆమె వచ్చేసి మైసూర్ స్వామీజీ ఉన్నారు చూడండి, దత్తపీఠాధిపతులు ఆయన గురువు. వాళ్ళది ఆ స్పిరిచువల్ దాంట్లో ఉంది. ఆమె కానీ బుక్స్ చదువుతుంది, అంటే మెడిటేషన్ చెయ్యదు, ఆమె బుక్స్ చదువుతుంది. అంటే దత్తాత్రేయ స్వామి భక్తురాలే, డివోటీ. ఆమె స్వామీజీ ఏదైతే చెప్తుంటాడో అది ఆయన చెప్పింది. నేను ఏదైతే సాక్షిలో వింటుంటానో అది సీతాయనం అవన్నీ అవి షేర్ చేసుకుంటున్నాను. నాకు మళ్ళీ రిటర్న్ వచ్చినాక నాకు అర్థమైంది, ఓహో నేను అక్కడ వెళ్ళినా గానీ అవేర్నెస్ తో ఉంటూ ప్రతి క్షణము ఆ మూమెంట్ ని ఆనందంగా స్వీకరిస్తూ అన్ని చేసుకుంటూ ఎంత ఎరుకతో జీవించినానని నాకు అర్థమైంది మేడం. ఎంతో హ్యాపీ అనిపించింది. ఈ జ్ఞానాన్ని అందించిన సరోజమ్మకు, అందరికి మాస్టర్స్ కు మెనీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇంకొక విషయం ఇక్కడ ఈ వాడం గురించి చెప్తారు. ఈ వాడం గురించి వాళ్ళు ఆ పండ్లు తిన్నారు, వాళ్ళు ఇవి తిన్నారు, వాళ్ళు చేయలేని చేశారంటారు కదా. అప్పటికి ఈ వాడంలు ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారు, ఎన్లైటన్మెంట్ పొంది ఉన్నారని అమ్మ ఎంతో
క్లారిటీగా చెప్తారు. ఇంకొకటి మేరీ మెగ్డలిన్ గురించి. అసలు మేరీ మెగ్డలిన్ గురించి ఎన్నెన్నో మాటలంట. కానీ ఆమెవరు? అసలు మనకి యేసు ప్రభువుకు భార్య ఉందనే విషయమే తెలియదు. ఎప్పుడైతే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ విన్నామో దాంట్లో వచ్చినప్పుడు మాత్రమే తెలుసు. ఆమె ఎంత పతివ్రత. ఆమె అసలు ఎక్కడో ఉండి కూడంగా తను సోల్ పరంగా అసలు ఎన్నిటిని యేసుకు చెప్పేదని అమ్మ ఈ ఎపిసోడ్‌లో చెప్తారు. ముందొస్తుంది మనకింకా. అసలు ఇలాంటి విషయాలన్నీ వింటూ ఉంటే అసలు వాల్మీకి రాసిన బుక్కులో లేని విషయాలను కొందరు కూర్చి రాయడం వల్ల ఆమె అడవికి ఎలా వెళ్ళిందని వాళ్ళు పంపించేశారు. అవన్నీ ఉన్నందుకు మళ్ళీ తులసీదాసుగా తను జన్మ తీసుకొని ఆ కరెక్షన్ చేశారనేది క్లారిటీగా చెప్తుంది మాస్టర్స్. అంటే చూడండి ఎలా ఉంటుంది. అంటే కొన్నింటిని మనము బుక్కులు అందుకే కొందరు బాగా గురువులు చెప్తూ ఉంటారు. బుక్కు చదివింతే అంత బుక్కునంతా తీసుకోవాలనే ప్రయత్నం చేయకండి. మీకేది నచ్చితే అది తీసుకోండి. నచ్చంది ఇడిచిపెట్టేసేయండి అని. నాకెందుకో ఈరోజు అది వింటుంటే అది గూడంగా అనిపిచ్చింది మాస్టర్స్. మనకేదైతే నచ్చిందో అది తీసుకొని, నచ్చంది దాని గురించి ఇంకెక్కువ డిస్కషన్స్ చేయకుండా అది వదిలిపెట్టేస్తే ఎప్పుడో ఒకసారి ఆ నాలెడ్జ్ కూడా ఇలా మనకు బయటకొస్తుందన్నమాట అని అనిపిచ్చింది. వెల్కమ్ మహేశ్వరి మేడం. థాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అక్క. వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. నేను రాసుకున్న ఒక్కటి నేను చెప్తానక్క. ఆనంద్ కర్ణేష్ గారు అమ్మని అడుగుతున్నారు. అయితే అమ్మ, అయోధ్యకు వచ్చాక ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నారు. అమ్మ చెప్తుంది, రావణుడిపై రాముడి విజయం తర్వాత మేమిద్దరం పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం పొందాం. మేం మరణించే వరకు కూడా జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించాము. నాకు అడవి అంటే ఎంతో ప్రీతి. నేను చాలా కాలం ప్రకృతిలో గడిపాము. నా పిల్లలను కూడా రాజ్యభవనంలో కాకుండా ప్రకృతిలోనే పెంచాను. దానివల్ల నా పుత్రులు లవకుశులు ఇద్దరూ చక్కగా పెరిగారు. అంటే ప్రకృతి మాత ఎనర్జీలో గురువుల దగ్గర పాఠాలు నేర్చుకుంటూ అడవిలో ఎంతో గొప్పగా ప్రకృతి మధ్యలో పెరిగారు. అలా మేం ప్రకృతిలో గడిపాం. రాముల వారు మా దగ్గరే ఉండేవారు. చాలా సమయం మాతోనే గడిపేవారు. మమ్మల్ని వదలడం అనేది మాకు దూరంగా ఉండటం అలాంటిది ఏమీ లేదు. ఇంకొక ప్రశ్న ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్నారు. అయితే అమ్మ, అడవిలోనే ఎందుకు మరి అని ప్రశ్న అడుగుతున్నారు. అమ్మ చెప్తుంది, నీకు మరలా ఈ విషయం చెప్తాను. రాముల వారు నేను ఆత్మలుగా ప్రతి చక్రంలో మేము కలిసి ఉన్నాము. అందుకే మా మధ్య దాచవలసిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే మేము ఆత్మలుగా ఒకటై ఉన్నాము. అడవి అనేది ఒక స్వర్గం లాంటిది. ఎందుకంటే మేమిద్దరం మా పిల్లల అనుభూతులను చవిచూడాలని కోరుకున్నాం. కానీ రాముల వారు అయోధ్యకు తిరిగి వచ్చాక రాజ్య పాలనలకై తన పనులను కలిసి రాజ్యపాలన చేయాలి కాబట్టి ఆయనకు ఎల్లప్పుడూ కుదిరేది కాదు. అందువల్ల లవకుశులను పెంచటం బాధ్యత నేను తీసుకొని దానితో పాటు అడవిలో చక్కగా ధ్యానం, తర్వాత ముని ఋషులతో చక్కటి ఘనిష్ట సంబంధం ఏర్పడింది. ఈ ప్రక్రియలు అంటే నేను పిల్లలను అడవిలో పెంచటం, రాముల వారు రాజ్య పనులలో ఉండటం, భౌతికంగా మేమిద్దరం వేరుగానే గడిపాం. కానీ ఆత్మలుగా ఎప్పుడు దూరం లేము. మేము భౌతికంగా దూరం గడిపిన సమయం వలన దాన్ని ఏం చేశారు అంటే తర్వాత రాసిన భాగాలను మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి రాశారు. మేము దూరంగా ఉన్నది అని చాకలి మాట వలన అని ఇదంతా నిజం కాదు. థ్యాంక్ యూ అక్క, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి. థ్యాంక్ యూ మహేశ్వరి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా రాసుకున్నావు, చాలా బాగా చెప్పావు కూడా. థ్యాంక్ యూ. మాస్టర్స్ చివరిగా సమరీ ఇస్తారా ఎవరైనా దీనిది ఈ ఎపిసోడ్ అంతా? సమరిస్తారా మాస్టర్స్ ఎవరైనా? ఓకేనా? సెషన్ ఎండ్ చేసుకుందామా మాస్టర్స్? మరి ఇంక నెక్స్ట్ ఎపిసోడ్ అయినా అందరు మాట్లాడితేనే ఆ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది మాస్టర్. లేకపోతే 24th ఎపిసోడ్ తో నేను నిజంగా అంటే అమ్మని అడిగేసి ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే ఇది అందరి కోసం మాస్టర్స్, ఏ ఒక్కరి కోసమో నలుగురు కోసమో కాదు, మనందరి కోసం. కాబట్టి మనందరం విని ఆ నాలెడ్జ్ ని పంచుకుందాం మాస్టర్స్. మన ఆత్మోన్నతి కావాలంటే మనమే మాట్లాడాలి. ఎవరో మాట్లాడితే మన ఆత్మోన్నతి కాదు మాస్టర్స్. ఎవరెవరు ఆత్మపరంగా అసెన్షన్ అవ్వాలి, ఎదగాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మాట్లాడాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. అద్భుతంగా ధ్యానం చేయించిన విజయలక్ష్మి మేడం కి, కోస్ట్ గా చెన్నై శైలజ మేడం మరియు నీలిమా మేడం కి థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరి మాస్టర్ హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు మాస్టర్స్. మనకి ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి ఎప్పటికప్పుడు మనం పురోగమన పదంలో తీసుకెళ్తున్న సరోజమ్మకు వేల 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 అనంత కోటి కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ